విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం గుంటూరులో జరిగింది. బ్యాంక్ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి, డైరెక్టర్లు పివి మల్లికార్జునరావు, శ్రీకాంత్, చిన్నం కోటేశ్వరరావు, జోనల్ మేనేజర్ ఎర్రారెడ్డి, మేనేజర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అందిస్తున్న సేవలను చైర్మన్, డైరెక్టర్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 60 బ్రాంచులు కలిగి ఉందని చెప్పారు. 1,17,000 మంది షేర్ హోల్డర్లు, 416 కోట్లు షేర్ క్యాపిటల్ కలిగి ఉందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో షేర్ క్యాపిటల్లో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా 8,500 కోట్ల టర్నోవర్ కి చేరుకోవటం గర్వంగా ఉందని అన్నారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సహకార వ్యవస్థలో ఒక ప్రత్యేకమైనటువంటి వరుడుతో నడుస్తున్నటువంటి ఈ బ్యాంకు 111 ఏళ్ల చరిత్రతో ఒక ప్రత్యేకమైనటువంటి సహకార వ్యవస్థగా సేవలు అందిస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 60 బ్రాంచులతో విస్తరించినటువంటి ఈ బ్యాంకు 1,17,000 మంది సభ్యులతో 416 కోట్ల షేర్ క్యాపిటల్తో 8,500 కోట్ల టర్నోవర్తో ఒక ప్రత్యేకమైనటువంటి వరవడితో నడుస్తున్నటువంటి సహకార బ్యాంకు 1916లో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమై 1983 నాటు ఈ బ్యాంకుకి కార్మికోద్యమ నాయకులు శ్రీ మానవ ఆంజనేయులు గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బ్యాంకు 4 దశాబ్దాల్లో పురోగతిని సాధించింది. కోటి రూపాయలు ఉన్నటువంటి ఈ బ్యాంకుని ఈ రోజున 8,500 కోట్లకు తీసుకురావడంలో మార్గదర్శిగా నిలిచినటువంటి మానవ ఆంజనేయులు గారి నేతృత్వంలో పాలకవర్గం సహకార వ్యవస్థలో సభ్యులే యజమానులుగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో వారి ఆర్థిక కార్యకలాపాలతో పాటు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా కూడా ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రజలను మన్ననలు పొందుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ బ్యాంక్ యొక్క ప్రత్యేకతల్లో భాగంగా ఏదైనా సహకార చట్టం ప్రకారం కేంద్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన చేసి అక్కడ జనరల్ బాడీ నిర్వహిస్తే సరిపోద్ది. కానీ ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ప్రతి సభ్యునికి తన ఆర్థిక కార్యకలాపాలు స్పష్టంగా వివరించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి బ్రాంచ్ స్థాయిలో జనరల్ బాడీ నిర్వహించడం, ఒక నివేదిక సమర్పించి ఆ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం అంతా కూడా సభ్యులకు చెప్పడం అనేది ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. దానిలో భాగంగా గుంటూరు కొరిటిపాడు బ్రాంచ్కి సంబంధించినటువంటి ఈ మహాసభ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగేటువంటి మహాసభతో దాదాపు గత నెల 25 నుండి ఈరోజు వరకు బ్యాంకులో ఉన్నటువంటి 60 శాఖల్లో గల్లా 45 బ్రాంచీల్లో మహాసభలు పూర్తి చేసి 32,000 మంది సభ్యులు దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. ఈ బ్యాంకు పురోభివృద్ధికి పేద మధ్యతరగతి వర్గ ప్రజలకి ఎక్కువ సేవలు చేసే లక్ష్యంతో కొనసాగుతున్నటువంటి ఈ సహకార బ్యాంకుతో పాటు అంతర్జాతీయ సహకార స్ఫూర్తితో ఈ సహకార వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ప్రజలకు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.